Hello everyone, thanks for coming to my class. I am Srinivas Adusumalli. ఈ రోజున మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మీకు ఒక 20 క్వశ్చన్స్ ఏమో హోంవర్క్ ఇచ్చాను. ఆ హోంవర్క్ సాల్వ్ చేద్దాం. ఇది సాల్వ్ చేసే ముందు మీకు స్నిప్పెట్స్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. దానికి మీ అభిప్రాయం తెలుపుతూ కామెంట్స్లో రాయండి అన్నాను. ఎందుకంటే నేను చేయబోయే ప్రోగ్రామ్ ఏంటంటే మీరు కామెంట్స్లో రాసినటువంటి తప్పుల్ని చూపిస్తూ అయ్యా ఇక్కడ సబ్జెక్ట్ లేదు, ఇక్కడ వర్బ్ లేదు, ఇక్కడ స్ట్రక్చర్ తప్పు ఉంది అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మిమ్మల్ని కరెక్ట్ చేయటం అనేది నా దృష్టిలో మంచి ప్రోగ్రామ్. అది మిమ్మల్ని ఎందుకు అడిగానంటే పొరపాటున మీరేమైనా నేనేమైనా మిమ్మల్ని కించపరుస్తున్నానని భావిస్తారేమోనని మిమ్మల్ని పర్మిషన్ అడిగాను. ఏ టీచర్ ఏ స్టూడెంట్ని కించపరచడు, ఓకే, నేను మరీ ముఖ్యంగా కించపరచను. కాబట్టి మీ పర్మిషన్ అడిగాను. సో ఓకే, అడిగారు చేయమని. అది చాలా మంచి ప్రోగ్రాము, మీకు చాలా ఉపయోగపడుతుంది. అందుకని ప్రోగ్రామ్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. మన లెసన్స్ మనవే. సో వీక్లీ ఒక 2 క్లాసులు అలా అవి చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీకు మొన్న సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్తూ ఈ షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే అని అందరూ రాస్తారు. కాలేజ్ అనేది ప్రతిరోజు అటెండ్ అవ్వాలి కాబట్టి, ప్రతిరోజు అనేది అక్కడ ఇంప్లాయిడ్ సెన్స్ కాబట్టి అక్కడ ఎవ్రీడే అనేది వాడడం అనేది రిడండెంట్ అనే కాదు, అక్కడ అవసరం లేదు అని చెప్పాను. అలాని మనము ప్రతి చోట అవసరం లేదా? ఇక్కడ చూడండి, అందరూ షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే అంటారు. అన్న తర్వాత నేను ఇది అనక్కర్లేదండి ఎవ్రీడే, ఎందుకంటే కాలేజ్ అనేది ప్రతిరోజు అటెండ్ అవ్వాల్సినటువంటి విషయం కాబట్టి ఇక్కడ స్పెషల్గా మనము ఎవ్రీడే అనవసరం లేదు. ఇక్కడ కొంచెం మనము ఆలోచిస్తే తెలిసిపోతుంది ఇది. అందుకోసం నేనేం చెప్పానంటే షీ గోస్ టు కాలేజ్ అని వాడండి అని చెప్పాను. ఇక్కడ అలానే దీన్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకొని వీ గో టు న్యూఢిల్లీ అన్నారనుకోండి. వీ గో టు న్యూఢిల్లీ, సార్ అక్కడ మమ్మల్ని ఎవ్రీడే వాడొద్దు అన్నాడు కదా, అసలు అక్కడ యాడ్ వర్బే వాడొద్దు అన్నాడు కదా, అందుకని ఇక్కడ మనము వీ గో టు న్యూఢిల్లీ లేకపోతే వీ గో టు బాంబే అని ఇటువంటి సెంటెన్సెస్లో, వీ గో టు హైదరాబాద్ ఇటువంటి సెంటెన్సెస్లో కనుక మీరు ఇక్కడ ఎటువంటి టైం మార్కర్ అంటే ఏదో ఒక యాడ్వర్బియల్ ఫ్రేజ్ కనుక రాలేదనుకోండి, ఇప్పుడు ఇది మాత్రం ఈ సెంటెన్స్ మాత్రము ఇల్లాజికల్ అయిపోతుంది. అంటే కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు ఈ సెంటెన్స్. వీ గో టు బాంబే ఏంటి, మనకేమైనా సెన్స్ వచ్చిందా? ఆ మీనింగ్ ఏమైనా అర్థమైందా? అర్థం కాదు. కాబట్టి ఎందుకంటే ఢిల్లీ వెళ్ళటం అనేది మనం రోజు చేసే పని కాదు, ఈవెన్ హైదరాబాద్ కూడా రోజు చేసే పని కాదు. అందుకోసం ఏంటంటే ఇక్కడ ఏదో ఒక టైం మార్కర్ ఇవ్వాలి మనం. అందుకని ఇక్కడ నేమన్నాను, వీ గో టు న్యూఢిల్లీ ఎవ్రీ ఇయర్ అన్న. మీరు ఇక్కడ ఎవ్రీ ఇయర్ బదులు ఏదైనా రాసుకోవచ్చు, ఎనీథింగ్, ఎవ్రీ వీక్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ ఏదైనా రాసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఇది కూడా రాసుకోవచ్చు, వీ గో టు న్యూఢిల్లీ వెరీ ఆఫెన్, చాలా తరచుగా వెళ్తుంటాం. సో ఇటువంటి టైం మార్కర్ ఈ ఎవ్రీడే వాడడం. అక్కడ ఢిల్లీ అంటే 1 డేలో వెళ్ళొచ్చేది కాదు, అఫ్కోర్స్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు, అది కూడా సాధ్యమే. బట్ స్టిల్ ఏంటంటే మనము ఎవ్రీడే అని రాయకుండా ఇటువంటి, సో వీ గో టు బాంబే అన్న ఇటువంటి రాసేటప్పుడు జనరల్గా ఇక్కడ టైం మార్కర్ యాడ్వర్బియల్ ఫ్రేజ్ ఇక్కడ తప్పనిసరిగా వాడాలి. కాబట్టి సెంటెన్స్లో మనము యాడ్వర్బియల్ ఫ్రేజ్ అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మనము ఎంత ఫ్రీక్వెంట్గా పని చేస్తామని చెప్పడానికి చాలా యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చెప్పాను మీకు నేను. సో దాని మీద హోంవర్క్ ఇచ్చాను. ఈ హోంవర్క్లో చాలామంది నాకు ఈమెయిల్లో పెట్టారు, నేను ఆల్రెడీ వాళ్ళ కరెక్షన్ చేసి పంపించాను. సో మిగతా పంపించలేని వాళ్ళ కోసము దాన్ని సాల్వ్ చేద్దామని ఈ క్లాస్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక 2-3 సెంటెన్సెస్ అందులో మీరు సెంటెన్స్ అర్థం కాకపోతే మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టలేరు. అందుకోసము ఎన్ని ఉన్నాయో 15 సెంటెన్సెస్ కాబట్టి ఆ 15 మీకు సాల్వ్ చేసి చూపిద్దామని అనుకున్నాను. సో ఇక మనం క్లాస్లోకి వెళ్తే ఇక్కడ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏంటి, ఇక్కడ మనం చెప్పుకుంది రమ్య బ్లాంక్ వర్రీ అబౌట్ హర్ పర్సనల్ అపియరెన్స్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందని మనకు తెలుసు. కాబట్టి ఇందులో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ని సబ్జెక్ట్తో అగ్రీ చేయించాలా. సో సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ సింగులర్, కాబట్టి ఇక్కడ వర్రీ ఏ ఫామ్లో ఉంది, ప్లూరల్ ఫామ్లో ఉంది. కాబట్టి దీన్ని ముందు సింగులర్ ఫామ్లోకి మార్చాలంటే ఏం చేయాలి, మనము వర్రీ అని ఉంటే ఆ వై తీసేసి ఐఎస్ పెట్టాలి. సో రమ్య ఈ బ్లాంక్ లేకపోయినా చూడండి, రమ్య వర్రీస్ అబౌట్ హర్ పర్సనల్ అపియరెన్స్. సో ఆమె భౌతికంగా ఎలా కనిపిస్తుంది అనేది ఎప్పుడు వర్రీ అవుతుంటుంది. ఎప్పుడు అనేది అఫ్కోర్స్ మనం చెప్పలేదు ఇక్కడ. సో తన ఫిజికల్ అపియరెన్స్ తనను తాను ఊహించుకొని ఆవిడ వర్రీ అవుతుంటుంది
అది సెన్స్. ఇక్కడ మనము యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఆ వర్రీ అవటం ఎంత ఫ్రీక్వెంట్గా జరుగుతుంది అని మీరు చెప్పదలుచుకుంటే, ఎందుకంటే ఎవరో రమ్య గురించి మనం మాట్లాడుతున్నాం, ఆవిడ గురించి మనం చెప్తున్నాం. సో ఆవిడ ఎంత తరచుగా వర్రీ అవుతుందని చెప్పదలుచుకున్నప్పుడు ఇక్కడ మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ రెస్ట్రిక్షన్ లేదు. ఆల్వేస్ నుంచి నెవర్ వరకు పెట్టుకోవచ్చు. ఏది పెట్టుకున్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినటువంటి ఆ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, అవన్నీ ఒక కాగితం మీద రాసుకొని, ఒక పేపర్ మీద రాసుకొని మీరు ఒక 2-3 రోజుల పాటు అది అలా చూస్తూ మనసులో మననం చేసుకోండి. ఎందుకంటే ఆ డిసెండింగ్ ఆర్డర్ చెప్పా కదా, ఆల్వేస్, యూజువల్లీ, జనరల్లీ, అట్లా ఆ డిసెండింగ్ ఆర్డర్ నెవర్ వరకు ఒక 10 సార్లు 15 సార్లు మీరు ఆ బై హార్ట్ అనను ఆ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. రాసేటప్పుడు ఇక్కడ రమ్య గురించి రాసేటప్పుడు ఏదైనా చెల్లుబాటు అవుతుంది, కానీ మీరు ఏమనుకుంటున్నారో దానికి తగ్గటువంటి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పెడితే మంచిది. సో ఇక్కడ ఆమె ఎప్పుడు వర్రీ కాదనుకోండి, రమ్య నెవర్ వర్రీస్ అని పెట్టండి. ఆమె ఎప్పుడు వర్రీ అవుతుంది అనుకోండి, రమ్య ఆల్వేస్ వర్రీస్ అని పెట్టండి. ఆవిడ ఒక 90% అనుకోండి, రమ్య యూజువల్లీ వర్రీస్ అబౌట్ హర్ పర్సనల్ అపియరెన్స్. లేదు ఇంకొంచెం తక్కువ, రమ్య జనరల్లీ వర్రీస్ అబౌట్ హర్ పర్సనల్ అపియరెన్స్. తరచుగా చేస్తుంది, రమ్య ఆఫెన్ వర్రీస్ అబౌట్ హర్ పర్సనల్ అపియరెన్స్. అప్పుడప్పుడు ఎప్పుడు ఆవిడకి అమావాస్యకి పౌర్ణానికి గుర్తొస్తుంది, అప్పుడు బాధపడుతుంది. రమ్య సమ్ టైమ్స్ అకేషనలీనో లేకపోతే ఈవెన్ సెల్డమ్ కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఇటువంటి సెంటెన్సెస్లో డిస్క్రిప్షన్ మొత్తం మీదే, కానీ ఇక్కడ ప్లేస్ చేసేటప్పుడు మీరేమనుకుంటున్నారో దానికి తగ్గట్టు ప్లేస్ చేయండి. తర్వాత పీపుల్ హూ ఆర్ అన్ట్రస్ట్వర్దీ అబాండన్ దేర్ ఫ్యామిలీస్. పీపుల్ హూ ఆర్ అన్ట్రస్ట్వర్దీ అబాండన్ దేర్ ఫ్యామిలీస్. ఈ అబాండన్లో అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాను. ఈ మీనింగ్స్ కూడా మీరు చదవండి. ఏదో సారీ ఇచ్చారులే పనికి ఆయన టైంపాస్ కాక అనుకోకండి. ఇది ఒక మీకు వొకాబులరీ కింద అనుకోండి. పైగా సెంటెన్స్లో వాడుతున్నారు కాబట్టి ఇది మీకు ఎక్కువ గుర్తుండిపోతుంది. ఈ మీనింగ్ ఒకటి ఏంటి ఇక్కడ, టు లీవ్ బిహైండ్ ఆర్ రన్ అవే ఫ్రమ్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఎస్పెషల్లీ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్. నీవు దేని పట్లయితే బాధ్యతగా ఉంటావో, ఏ వ్యక్తి పట్లయితే నువ్వు బాధ్యతగా ఉంటావో దాని నుంచి కానీ ఆ వ్యక్తి నుంచి కానీ పారిపోవటాన్ని, లేదా టు లీవ్ బిహైండ్ అంటే వాళ్ళని వెనక వదిలేయటం కానీ లేదా నువ్వు పారిపోవటం కానీ, ఓకే, దాన్ని అబాండన్ అంటారు. ఇదే ఇంకేం చెప్తున్నాము, టు లీవ్ ఎ ప్లేస్ వితౌట్ ది ఇంటెన్షన్ ఆఫ్ రిటర్నింగ్. టు లీవ్ ఎ ప్లేస్ వితౌట్ ది ఇంటెన్షన్ ఆఫ్ రిటర్నింగ్. ఇది మీకు బాగా గుర్తుండాలంటే ట్రైన్స్లో మీరు ఎప్పుడైనా జర్నీ చేస్తే ఆ ప్లాట్ఫామ్స్ మీద ఏవో ఒక గదులు కట్టుండి ఆ కిటికీలు తలుపులు పగలగొట్టి అక్కడ పెద్దగా రాస్తారు అబాండన్డ్ అని. సో ఇక్కడ అబాండన్ అనేటువంటి ఇంకొక అర్థం ఏంటి ఇక్కడ, టు లీవ్ ఎ ప్లేస్ వితౌట్ ది ఇంటెన్షన్ ఆఫ్ రిటర్నింగ్. సో ఏదైనా ఒక ప్రదేశం నుండి తిరిగి వచ్చే ఉద్దేశం లేకుండా మనం వెళ్ళిపోతే దాన్ని అబాండన్ అనాలి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ పీపుల్ హూ ఆర్ అన్ట్రస్ట్వర్దీ అబాండన్ దేర్ ఫ్యామిలీస్. ఈ మధ్యలో ఈ బ్లాంక్ వదిలేసేయండి. నేనేం చెప్పాను, ఫస్ట్ దీన్ని వర్బ్ని సబ్జెక్ట్తో అగ్రి చేయించండి. పీపుల్ హూ ఆర్ అన్ట్రస్ట్వర్దీ అన్నాం, పీపుల్ అంటున్నాం, ప్లూరల్లో ఉంది, అబాండన్ కూడా ప్లూరల్లోనే ఉంది, కాబట్టి మనం దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, అన్ట్రస్ట్వర్దీ అంటే అర్థం ఏంటండి? ట్రస్ట్వర్దీ అంటే అర్థం ఏంటి? ట్రస్ట్ అంటే నమ్మకం, ట్రస్ట్వర్దీ అంటే నమ్మదగినటువంటి వ్యక్తి. అన్ట్రస్ట్వర్దీ అనవసరం అటువంటి వాడిని నమ్మటం. సో పీపుల్ హూ ఆర్ అన్ట్రస్ట్వర్దీ ఏం చేస్తారు? వాళ్ళ ఫ్యామిలీస్ని జాగ్రత్తగా చూసుకుంటారా? చూసుకోరు కదా, వదిలేస్తారు. ఆల్వేస్ వదిలేయచ్చు. వెరీ ఆఫెన్ వదిలేస్తారా? వెరీ ఆఫెన్ ఇక్కడ వాడంలే. ఆఫెన్ వదిలేస్తారా? వదిలేస్తారు. యూజువల్లీ, జనరల్లీ అంటే ఇక్కడ 60% పైన లేదా 80% పైన మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తి కుటుంబాన్ని సరిగా చూడడు. వాళ్ళనైనా వదిలేస్తాడు, వీడైనా పారిపోతాడు. కాబట్టి ఆ పారిపోవటం ఏంటి? ఇక్కడ వాడి క్యారెక్టర్ ఏంటి? అన్ట్రస్ట్వర్దీ కాబట్టి వాడు ఇన్హరెంట్, వాడు మంచి వ్యక్తి కాదు. కాబట్టి ఆ వదిలేయటం అనేది చాలా ఎక్కువసార్లు జరుగుతుంది. సో ఇక్కడ ఆల్వేస్ పెట్టినా, యూజువల్లీ పెట్టినా, జనరల్లీ పెట్టినా మీ ఇష్టం. యూజువల్లీ ఇక్కడేం పెట్టాము? ఇక్కడ ఆ అమ్మాయికి చాలా ధైర్యవంతురాలు అనుకోండి. అంటే ధైర్యవంతం అంటే ఎట్లా చెప్తామంటే ఆ అమ్మాయి దృష్టిలో
ఫిజికల్ అపియరెన్స్ అనేది నథింగ్. ఓకే, బాహ్య సౌందర్యం అనేది అసలు ఆ అమ్మాయి పట్టించుకోదు. కాబట్టి ఇక్కడ ఆ అమ్మాయి చాలా ఇండిపెండెంట్ థాట్ తోటి ఉంటుంది, చాలా ధైర్యవంతురాలు అనుకోండి, అది పెట్టండి. సో రమ్య నెవర్ వర్రీస్ అబౌట్ హర్ పర్సనల్ అపియరెన్స్. ఓకే, ఎందుకు ఆల్వేస్ అని ఎందుకు పెట్టాలి? ఆ అమ్మాయిని అంత వీక్గా మనం ఎందుకు పోర్ట్రే చేయాలి? రమ్య అనే అమ్మాయి సూపర్ అనుకోండి, రమ్య నెవర్ వర్రీస్ అబౌట్ హర్ పర్సనల్ అపియరెన్స్. రైట్, ఇక్కడ ఏది పెట్టినా కరెక్టే. సో నా దృష్టిలో ఆడపిల్లలు ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. రైట్, నెక్స్ట్ ఏంటి? ఇది అయిపోయింది కదా, యూజువల్లీ అపాండ్ పెట్టేశాను. ఇక్కడ లైట్ ట్రావెల్ అట్ అప్రాక్సిమేట్లీ 3 lakh kilometers per second అని పెట్టాం మనం. అంటే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది లైట్ అనేది. ఓ సెంటెన్స్లో ఫస్ట్ ఏం చేయాలి? వర్బ్ని సబ్జెక్ట్తో అగ్రీ చేయించాలి. లైట్ అనేది ఏంటది? అన్కౌంటబుల్ నౌన్ అంటే సింగులర్. కాబట్టి ఇక్కడ ట్రావెల్ ఏం చేయాలి మనము? ట్రావెల్ ప్లూరల్లో ఉంది, అదేమో సింగులర్లో ఉంది. దీనికి ఎస్ కలపండి. సో ఇక్కడ మీరు బ్లాంక్ తీసేసినా కూడా లైట్ ట్రావెల్స్ అట్ అప్రాక్సిమేట్లీ 3 lakh kilometers per second. ఇది కాన్స్టెంట్, అది లైట్ స్పీడ్ అనేది కాన్స్టెంట్. కాబట్టి లైట్ ఆల్వేస్ ట్రావెల్స్ అట్ అప్రాక్సిమేట్లీ 3 lakh kilometers per second. తర్వాత ఐ బ్లాంక్ ఫర్గెట్ ది నేమ్స్ ఆఫ్ పీపుల్. ఐ బ్లాంక్ ఫర్గెట్ ది నేమ్స్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ఐ ప్లూరల్లో ఉంది అంటే సింగులర్ అయినప్పటికీ ప్లూరల్గా ట్రీట్ చేస్తాం. ఫర్గెట్ కూడా ప్లూరల్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం ముట్టుకునే పని లేదు. నా విషయానికి వస్తే మీరు గట్టిగా 10 రోజులు కనిపించకపోతే నేను పేరు మర్చిపోతాను. సో ఐ ఆల్వేస్ ఫర్గెట్ ది నేమ్స్ ఆఫ్ పీపుల్. నా సంగతి రాశాను ఇక్కడ. కొందరికి బ్రహ్మాండమైన మెమరీ ఉందనుకోండి, ఐ నెవర్ ఫర్గెట్ ది నేమ్స్ ఆఫ్ పీపుల్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ కూడా మీ ఇష్టం వచ్చింది రాసేసుకోవచ్చు. తర్వాత సుధా అనే అమ్మాయి గురించి చెప్తున్నాం. ఆ అమ్మాయి ఎప్పుడు 4 లెగుస్తుందట. సో ఇక్కడ ముందు వర్బ్ని అగ్రి చేయించండి. వర్బ్ ఏమో ప్లూరల్లో ఉంది, సుధా అనేమో సింగులర్లో ఉంది. కాబట్టి దీనికి ఏం యాడ్ చేస్తాము? ఎస్ యాడ్ చేయండి. సో సుధా గెట్స్ అప్ అట్ 4 in the morning, కరెక్ట్. సో ఇక్కడ ఏం పెడతారు? ఇది కూడా ఓపెన్ స్టేట్మెంట్. నేను ఇచ్చినటువంటి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో ఏదైనా పెట్టుకోవచ్చు. సుధా ఆల్వేస్, సుధా యూజువల్లీ గెట్స్ అప్, సుధా నెవర్ గెట్స్ అప్, సుధా సెల్డమ్ గెట్స్ అప్, సుధా హార్డ్లీ గెట్స్ అప్, ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనము సుధా ఆల్వేస్ అని ఆల్వేస్ వాడాం కదా, ఆఫెన్ అని పెడదాం. సుధా ఆఫెన్ గెట్స్ అప్ అట్ 4 in the morning. ఇది కూడా అంతే, ఓపెన్ సెంటెన్స్. ది పోస్ట్ మ్యాన్ కమ్ ఇన్ ది ఆఫ్టర్నూన్. ముందు కమ్ని అగ్రి చేయించండి. పోస్ట్ మ్యాన్ అనేది సింగులర్ కాబట్టి కమ్ ప్లూరల్లో ఉంది, దాన్ని సింగులర్ చేయండి. ది పోస్ట్ మ్యాన్ కమ్స్ ఇన్ ది ఆఫ్టర్నూన్. ఇక్కడ ఇది మీరు రాయండి. ఇది కూడా ఓపెన్ స్టేట్మెంట్, ఏదైనా రాసుకోవచ్చు మీరు. ఇది రాయండి, పోస్ట్ మ్యాన్ నెవర్ కమ్స్ ఇన్ ది ఆఫ్టర్నూన్. ఈ సెంటెన్స్లో మీరు ఏదైనా రాసుకోవచ్చు. రైట్, ఇది కూడా అంతే. గంగా అండ్ మంగ యాజ్ ద రిసెంబుల్ ఈచ్ అదర్. ఇద్దరు ఒకే పోలికతో ఉంటారు. ఒకే పోలికతో ఉన్నప్పుడు ప్రజలు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారా, తక్కువగా కన్ఫ్యూజ్ అవుతారా? ఆల్వేస్గా కన్ఫ్యూజ్ అవ్వకపోవచ్చు, కానీ సాధారణంగా అవుతుంటారు. ఇక్కడ మీరు ఆ 60% కిందకు మాత్రం రాకూడదు. ఎందుకు? వీళ్ళిద్దరూ ఒకే పోలికతో ఉన్నారు అని చెప్తున్నాం. ఒకే పోలికతో ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వటం అనేది మానవ సహజం. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వటం అనే దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ మీరు సెల్డమ్ అనో లేకపోతే నెవర్ అనో హార్డ్లీ ఎవరనో అవి వాడకూడదు. అంటే నెగటివ్ మీనింగ్ ఇచ్చేటటువంటి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ వాడకూడదు. అర్థమైంది కదా నేను చెప్పింది? సో వాళ్ళిద్దరూ ఒకే పోలికతో ఉన్నారు అన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అదనమాట సెంటెన్స్ని మీరు అర్థం చేసుకోవాల్సింది. సో సెంటెన్స్లో జిస్ట్ ఏంటి? వాళ్ళు ఒకే పోలికతో ఉన్నారు కాబట్టి మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వటానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి అటువైపు ఉన్నటువంటి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వాడాలి. అందుకని నేను ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి జనరల్లీ అనేటటువంటిది వాడాను. సరే, ఇది ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను. పోలిక చెప్పినప్పుడు ఎప్పుడు రెసెంబుల్ అనే పదం కానీ లేదా లుక్స్ లైక్ అనే పదం కానీ, ఇక్కడ ఈ లుక్స్ అనే పదం రావాలి. లుక్స్ లైక్ అనే వాడాలి తప్పించి ఒట్టి లైక్ అనేది మాత్రం వాడకూడదు. ఓకే, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. తర్వాత నర్సెస్ కేర్ ఫర్ దర్ పేషెంట్స్. సో నర్సెస్ అనేది ప్లూరల్లో ఉంది, కేర్ కూడా ప్లూరల్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం ముట్టుకునే పని లేదు. సో ఇక మిగిలింది ఏంటి? నర్సెస్ అనేవాళ్ళు వాళ్ళ పేషెంట్స్ని ఎప్పుడూ కేర్ చేస్తారు కదా. సో ఇక్కడ మనము ఆల్వేస్ అని రాద్దాం. తర్వాత ఇక్కడ చూడండి, సోఫీ వాచ్ టెలివిజన్ యాజ్ షీ ప్రిఫర్ రీడింగ్ బుక్స్. ముందు సబ్జెక్ట్ని వర్బ్స్ని సబ్జెక్ట్ అగ్రీ చేయించండి. సోఫీ అనేది సింగులర్ కాబట్టి
ఇది ప్లూరల్లో ఉంది, సిహెచ్తో ఎండ్ అయింది కాబట్టి దీనికి ఈఎస్ కలుపుదాం. సో సోఫీ వాచెస్ టెలివిజన్, ఇది సరిపోయింది. యాజ్ షీ ప్రిఫర్ కూడా ప్లూరల్లో ఉంది, దీనికి ఒట్టి ఎస్ కలిపితే సరిపోతుంది. బాగుంది. ఇప్పుడు మరి ఏం పెట్టాలి ఇక్కడ, ఎటువంటి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉపయోగించాలి ఇక్కడ? ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటెన్స్లో జిస్ట్ ఏంటి? యాజ్ షీ ప్రిఫర్స్ రీడింగ్ బుక్స్. ఆ అమ్మాయికి ఏది ఇష్టము, ఏది ప్రిఫర్ అంటే ఏంటి? ప్రిఫర్ అంటే అనుకూలము లేదా ఇష్టపడడం. ఏది ఇష్టపడుతుంది అమ్మాయి? రీడింగ్ బుక్స్. సో రీడింగ్ బుక్స్ ప్రిఫర్ చేసే అమ్మాయి టెలివిజన్ ఎక్కువగా చూస్తుందా? చూడదు కదా. కాబట్టి ఇక్కడ మనము కొంచెము నెగటివ్ వచ్చేటటువంటి, పూర్తిగా చూసినా పూర్తిగా 100% అమ్మాయి టీవీ చూడదు అని పెట్టినా కూడా నష్టమేమి లేదు, ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆ అమ్మాయికి పుస్తకాలు చదవటం ఇష్టం కాబట్టి టెలివిజన్ చూడడము అంత ఇష్టం ఉండదు. కాబట్టి ఇక్కడ నెగటివ్ మీనింగ్ వచ్చేటటువంటి ఏ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పెట్టుకున్నా మనకు నష్టం లేదు. ఇది పెట్టుకోండి, సెల్డమ్ అని. ఓకే, సోఫీ సెల్డమ్ వాచెస్ టెలివిజన్ యాజ్ షీ ప్రిఫర్స్ రీడింగ్ బుక్స్ అంటే చాలా తక్కువ చూస్తుంది, ఎందుకంటే ఆ అమ్మాయికి పుస్తకాలు చదువుకోవడం ఇష్టం కాబట్టి. తర్వాత హిస్ మదర్ మేక్ ఇడ్లీ అండ్ సాంబార్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సో హిస్ మదర్ సింగులర్, ఇక్కడ ఏం చేయాలి? సింగులర్ చేయాలి దీన్ని, కాబట్టి మేక్స్. హిస్ మదర్ మేక్స్ ఇడ్లీ అండ్ సాంబార్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఏమీ రాయకపోయినా సరిపోతుంది. కానీ ఆ ఇడ్లీ చేయటం అనేది, బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ సాంబార్ వండటం అనేది ఎంత ఫ్రీక్వెంట్గా జరుగుతుందని నువ్వు చెప్పదలుచుకున్నావు. ఇక్కడ నువ్వు ఇది కూడా ఓపెన్, నెవర్ రాసిన నష్టం లేదు. కొంతమంది ఇంట్లో చేసుకోరు, అవసరమైతే తెచ్చుకుంటారు కానీ చేసుకోరు. కాబట్టి ఇక్కడ ఏదైనా దిస్ ఈజ్ అన్ ఓపెన్ స్టేట్మెంట్. మీ ఇష్టం వచ్చింది 100 నుంచి 0 వరకు ఏదైనా పెట్టుకోండి. ప్లేస్ చేసే ముందు మాత్రం మీ మనసులో ఏదనుకుంటున్నారో దానికి సంబంధించిన యాడ్వర్బ్ ప్లేస్ చేయండి. ఓకే, ఇక్కడ అకేషనల్లీ అనండి. సో హిస్ మదర్ అకేషనల్లీ మేక్స్ ఇడ్లీ అండ్ సాంబార్ ఫర్ బ్రేక్ఫాస్ట్. తర్వాత హీ డ్రింక్ ఆల్కహాల్ బికాస్ హీ డజంట్ లైక్ ది టేస్ట్. ఫస్ట్ ఇక్కడ దీన్ని సెర్చ్ చేయండి. హీ అనేది సింగులర్, డ్రింక్ అనేది ప్లూరల్, కాబట్టి దీనికి ఎస్ కలిపితే సింగులర్ అయింది. హీ డ్రింక్స్ ఆల్కహాల్ బికాస్ హీ డజంట్ లైక్ ది టేస్ట్. అసలు ఈ సెంటెన్స్ ఇక్కడ ఏమి కనుక రాయకపోతే, ఇందాక నేను చెప్పాను కదా వీ గో టు బాంబే అని, అక్కడ ఎలా అయితే తప్పనిసరిగా టైం మార్కర్ పెట్టాలో ఇక్కడ కూడా యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పెట్టకపోతే ఈ సెంటెన్స్ ఇల్లాజికల్. చూడండి, ఇక్కడ మనం ఏమీ లేదనుకుందాం, ఏమీ లేదనుకుంటే సెంటెన్స్ ఏమైపోయింది? హీ డ్రింక్స్ ఆల్కహాల్ బికాస్ హీ డజంట్ లైక్ ది టేస్ట్. అంటే అతను ఆల్కహాల్ తాగుతాడు, ఎందుకయ్యా అంటే అతనికి ఆ రుచి ఇష్టం లేదు. అతను ఆల్కహాల్ తాగుతాడు, ఎందుకయ్యా అంటే అతనికి ఆ టేస్ట్ ఇష్టం లేదు. ఇల్లాజికల్ అయిపోలే సెంటెన్స్. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి? అతనికి ఆల్కహాల్ రుచి ఇష్టం లేదు కాబట్టి అతను ఆల్కహాల్ తాగుతాడా? తాగడు. లేదా ఎప్పుడన్నా సంవత్సరానికో కోటికో తాగొచ్చు. కాబట్టి ఏం చేస్తాం? ఇక్కడ తక్కువ రాయండి. హీ హార్డ్లీ ఎవర్ డ్రింక్స్ ఆల్కహాల్ బికాస్ హీ డజంట్ లైక్ ది టేస్ట్. సో హీ హార్డ్లీ ఎవర్ డ్రింక్స్ ఆల్కహాల్ బికాస్ హీ డజంట్ లైక్ ది టేస్ట్, అలా చెప్తాం. సో తర్వాత సెంటెన్స్లో రెండో భాగంలో ఏముంది? అసలు సెంటెన్స్ మొత్తము దాని అర్థం చేసుకోండి ముందు. ఇక్కడ ఇది కూడా నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? ది టీచర్ గివ్ అస్ హోంవర్క్. ది టీచర్ అనేది ఎందులో ఉంది? సింగులర్లో ఉంది. గివ్ అనేది ప్లూరల్లో ఉంది. దీన్ని ఎస్ కలపండి. ది టీచర్ గివ్స్ అస్ హోంవర్క్, హ్యాపీ. దీనికి అసలు ఏమీ వాడనవసరం లేదు. కానీ మీ ఇంటెన్షన్ ఏంటంటే టీచర్ గారు మాకు ఎంత ఫ్రీక్వెంట్గా హోంవర్క్ ఇస్తారో చెప్పదలుచుకున్నారు. అటువంటిప్పుడు ఏదైనా పెట్టండి. కొంతమంది టీచర్స్ అసలు ఇవ్వరు నాలాంటి వాడు హోంవర్క్. అంటే నేను ఇప్పుడు ఇస్తున్నా కానీ నేను చదువు చెప్పే రోజుల్లో హోంవర్క్ ఇచ్చేవాడిని కాదు. ఓకే, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది ఓపెన్ సెంటెన్స్ కాబట్టి మీ ఇష్టం, మీ డిస్క్రిప్షన్. ద టీచర్ ఆల్వేస్ గివ్స్ అస్ హోంవర్క్. తర్వాత సురేష్ హ్యావ్ ఎగ్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సురేష్ హ్యావ్ ఎగ్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ దీన్ని సురేష్ అనేది సింగులర్లో ఉంది, హ్యావ్ అనేది ప్లూరల్లో ఉంది. దీన్ని సింగులర్ చేయాలంటే ఇక్కడ ఎస్ కలపకూడదు. ఏం చేయాలి మీకు తెలుసు కదా, ఇది సింగులర్. సురేష్ హ్యాస్ ఎగ్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్. అతను బ్రేక్ఫాస్ట్కి ఎగ్స్ తింటాడు. ఎంత తరచుగా తింటాడు? మీరు చెప్పదలుచుకోకపోతే ఏమీ నష్టం లేదు, చెప్పదలుచుకున్నారు. ఇది ఓపెన్ స్టేట్మెంట్, ఏదైనా వాడుకోవచ్చు నేను చెప్పిన వాటిల్లో.
మీ ఇష్టం. సురేష్ ఆల్వేస్ ఓకే, సురేష్ అకేషనల్లీ ఓకే, సురేష్ నెవర్ ఓకే, సురేష్ హార్డ్లీ ఎవర్ ఓకే, ఏదైనా మీ ఇష్టం. సురేష్ సెల్డమ్ ఓకే, మీ ఇష్టం. కాబట్టి నాకు ఎక్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఆల్వేస్ పెట్టుకునేవాడిని. సరే నాది కాదు కాబట్టి వదిలేశాను. సురేష్ ఆఫెన్ హ్యాస్ ఎగ్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్. తర్వాత స్మిత క్యారీ అన్ అంబ్రెల్లా విత్ హర్. సో స్మిత క్యారీ అన్ అంబ్రెల్లా విత్ హర్. ఫస్ట్ దీన్ని మార్చండి. స్మిత సింగులర్, ఇదేమో క్యారీ ఏమో ప్లూరల్లో ఉంది కాబట్టి వై తీసేసి ఐఎస్ యాడ్ చేయండి. స్మిత క్యారీస్ అన్ అంబ్రెల్లా విత్ హర్. కేరళకి వెళ్తే మీరు వాళ్ళు ప్రతిరోజు అంబ్రెల్లా చేతిలో పట్టుకుని తిరుగుతుంటారు. ఒకటి వేడి, రెండు అక్కడ వర్షాలు ఎక్కువ. కాబట్టి మీరు మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఇది కూడా ఓపెన్ స్టేట్మెంట్. నెవర్ అని రాసుకోండి, ఎవ్రీడే ఐ మీన్ ఆల్వేస్ అని రాసుకోండి, జనరల్లీ రాసుకోండి, ఏదైనా రాసుకోండి. ఓపెన్ స్టేట్మెంట్ ఇది. తర్వాత హీ బ్లాంక్ వదిలేసేయండిలే. హీ గో అవుట్ ఎట్ నైట్ బికాస్ హీ ప్రిఫర్ టు స్టే హోమ్ అండ్ రీడ్. సెంటెన్స్ని ఫస్ట్ మీరు వర్బ్ని సబ్జెక్ట్ అగ్రీ చేయించండి. హీ అనేవాడు సింగులర్, గో అనేది ప్లూరల్లో ఉంది, దీనికి ఈఎస్ కలపాలి. స్పెల్లింగ్ రూల్స్ మీద ఒక క్లాస్ చెప్తానని చెప్పాను, తర్వాత చెప్తాను. సో ఇక్కడ ఏంటి, హీ గోస్ అవుట్ ఎట్ నైట్ బికాస్ హీ ప్రిఫర్స్ టు స్టే హోమ్ అండ్ రీడ్. ఈ బ్లాంక్ తీసేస్తే హీ గోస్ అవుట్ ఎట్ నైట్ అని రాశాం. అంటే ఏంటి, అతను రాత్రులు బయటకు వెళ్తుంటాడు. అది రిపీటెడ్ యాక్షన్. ఎందుకయ్యా అంటే హీ ప్రిఫర్స్ టు స్టే హోమ్ అండ్ రీడ్. అతను ఇంట్లో ఉండి చదువుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాడు అనేది రెండు, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఒకదాన్ని ఒకటి కాంట్రడిక్ట్ చేసుకుంటున్నాయి. కాబట్టి ఇక్కడ బ్లాంక్ ఇచ్చాం కాబట్టి ఈ బ్లాంక్లో మనము యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉపయోగించడం వల్ల ఈ సెంటెన్స్ మొత్తం లాజికల్గా మార్చాలి. అతనికి ఏమి ఇష్టము, ఇంట్లో ఉండి చదువుకోవటం ఇష్టం. కాబట్టి అతను నైట్ బయటకు వెళ్తుంటాడా? డెఫినెట్గా వెళ్ళడు. కాబట్టి ఇక్కడ నెగటివ్ అర్థం వచ్చేటటువంటి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వాడాలి. సెల్డమ్ వాడుకోండి. హీ సెల్డమ్ గోస్ అవుట్ ఎట్ నైట్ బికాస్ హీ ప్రిఫర్స్ టు స్టే హోమ్ అండ్ రీడ్. తర్వాత దే టేక్ ఎ వాక్ ఆఫ్టర్ డిన్నర్ టు హెల్ప్ డైజెస్ట్ దేర్ ఫుడ్. దే టేక్ ఎ వాక్ ఆఫ్టర్ డిన్నర్ టు హెల్ప్ డైజెస్ట్ దేర్ ఫుడ్. సో డిన్నర్ తర్వాత వాళ్ళు వ్యాఖ్యాలకి వెళ్తారు, నడవడానికి వాకింగ్కి వెళ్తారు. దేనికి? టు హెల్ప్ డైజెస్ట్ దేర్ ఫుడ్. ఇక్కడ చూసారు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను హెల్ప్ తర్వాత వచ్చినటువంటి ఇన్ఫినిటివ్ టు హెల్ప్ డైజెస్ట్ దేర్ ఫుడ్. కాబట్టి ఇక్కడ ఇన్ఫినిటివ్ వచ్చినప్పుడు ఇక్కడ టు రానవసరం లేదు. మామూలుగా అయితే ఇక్కడ డైజెస్ట్ అనేది ఇన్ఫినిటివ్గా వాడాం కాబట్టి ఇక్కడ టు రావాలి. కానీ ఇక్కడ ముందు హెల్ప్ రావటం వల్ల ఇక్కడ టు అనేది మనం వాడడం జరగలేదు. సో ఇక్కడ వర్బ్ సబ్జెక్ట్ అగ్రీ అయింది. దే అనేది ప్లూరల్లో ఉంది, టేక్ అనేది కూడా ప్లూరల్లోనే ఉంది, మార్చే పని లేదు. దే టేక్ ఏ వాక్ ఆఫ్టర్ డిన్నర్. ఎందుకోసం వెళ్తారు? టు హెల్ప్ డైజెస్ట్ దేర్ ఫుడ్. కరెక్టే కదా? కాబట్టి ఇది ఓపెన్ సెంటెన్స్. ఓపెన్ సెంటెన్స్లో మీ ఇష్టం 100% నుంచి 0% వరకు పెట్టుకోవచ్చు. మీరు అడగవచ్చు, సార్ ఇక్కడ నెవర్ పెడితే ఇల్లాజికల్ అవుతుంది కదా అని. దే నెవర్ టేక్ ఏ వాక్ ఆఫ్టర్ డిన్నర్ టు హెల్ప్ డైజెస్ట్ దేర్ ఫుడ్ అన్నప్పుడు, సార్ ఇక్కడ నెవర్ పెడితే ఇది సెంటెన్స్ ఇల్లాజికల్ అవుతుంది కదా, వాళ్ళు భోజనం చేసింది అరగటం కోసం అసలు ఎప్పుడు నడవరండి అన్నాను. ఇది ఇల్లాజికల్ కాదు. ఎందుకంటే మనందరము భోజనం చేయగానే వాకింగ్ చేస్తున్నాం అరగటానికి. వాకింగ్ చేయకుండా అన్నం తిన్న వెంటనే పడుకున్నా కూడా అరుగుతుంది కదా. కాబట్టి ఆ సెన్స్ మీరు ఆలోచించాలి. కాబట్టి ఇది సెంటెన్స్ ఇల్లాజికల్ కాదు. మీరు నెవర్ వాడినా. దే నెవర్ టేక్ ఏ వాక్ ఆఫ్టర్ డిన్నర్ టు హెల్ప్ డైజెస్ట్ దేర్ ఫుడ్. సో తిన్న ఆహారం అరగటానికి వాళ్ళు అసలు ఎప్పుడు నడవరండి. ఏం తప్పే ఉంది అందులో? ఇట్ ఈస్ లాజికల్. కాబట్టి ఇది మీరు ఏదైనా వాడుకోవచ్చు. 100% నుంచి 0% వరకు వాడుకోవచ్చు. మీరు ఆల్వేస్ వాడుకోవచ్చు, నెవర్ వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. తర్వాత వీ కుక్ డిన్నర్ టుగెదర్ ఆన్ వీకెండ్స్ యాజ్ ఎ ఫ్యామిలీ యాక్టివిటీ. వీ కుక్ డిన్నర్ టుగెదర్ ఆన్ వీక్ డేస్ యాజ్ ఎ ఫ్యామిలీ యాక్టివిటీ. సో వీకెండ్స్లో ఇంట్లో అందరం కలిసి వంట చేస్తాం, ఒక ఫ్యామిలీ యాక్టివిటీ లాగా. ఓకే, ఓపెన్ స్టేట్మెంట్ కదా. మీ ఇష్టం. 100 to 0% ఏదైనా పెట్టుకోండి. మీకు అసలు అలవాటు లేదనుకోండి, నెవర్ రాసుకోండి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తాము, సెల్డమో ఏదో రాసుకోండి. ఇందులో తప్పేం లేదు. ఇందులో ఆల్వేస్ రాసుకున్నా, ఏది రాసుకున్నా తప్పు లేదు. సో మా ఇంట్లో జరుగుతుంది కాబట్టి నేను ఆల్వేస్ రాస్తున్నాను. వీ గో టు ది మూవీస్ యాజ్ ఎ ట్రీట్. వీ గో టు ది మూవీస్ యాజ్ ఎ ట్రీట్. అప్పుడప్పుడు ట్రీట్గా వెళ్తుంటాం కదా సినిమాలకి.
వీ ఆఫన్ రాసుకోండి. వీ ఆఫన్ గో టు ది మూవీస్ యాజ్ ఎ ట్రీట్. తర్వాత ఐ వేకప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ టు ఎక్సర్సైజ్. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ టు ఎక్సర్సైజ్. సో ఐ అనేది ప్లూరల్లో మనం కన్సిడర్ చేస్తాము, వేకప్ కూడా ప్లూరల్లో ఉంది కాబట్టి దీన్ని మార్చే పని లేదు. ఇక్కడ మీ ఇష్టం. సో నా సంగతికి వస్తే నేను ఆల్వేస్ అని పెట్టుకుంటున్నా. మీరు ఏదైనా రాసుకోవచ్చు. మీరు అసలు లెగవరా, నెవర్ పెట్టుకోండి. ఓపెన్ సెంటెన్సెస్లో మీ డిస్క్రిప్షన్. షీ ఫర్గెట్ టు కాల్ హర్ ఫ్రెండ్స్ అట్లీస్ట్ వన్స్ ఎ వీక్. షీ ఫర్గెట్ టు కాల్ హర్ ఫ్రెండ్స్ అట్లీస్ట్ వన్స్ ఎ వీక్. కాబట్టి ముందు దీన్ని సింగులర్ చేద్దాం, ఎందుకంటే షీ సింగులర్ కాబట్టి. షీ ఫర్గెట్స్ టు కాల్ హర్ ఫ్రెండ్స్ అట్లీస్ట్ వన్స్ ఎ వీక్. ఇందులో ఇది ఏమీ రాయకపోయినా సెంటెన్స్ కరెక్టా కాదా ముందు అది ఆలోచించండి. షీ ఫర్గెట్స్ టు కాల్ హర్ ఫ్రెండ్స్ అట్లీస్ట్ వన్స్ ఎ వీక్. కనీసం వారానికి ఒకసారి ఫోన్ చేయడానికి కూడా ఆవిడ మర్చిపోతుంది. కరెక్టే కదా, మర్చిపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం రాస్తారు, మీ ఇష్టం. ఓపెన్ సెంటెన్స్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఇక్కడ బ్లాంక్లో ఎటువంటి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వాడకపోయినా మిగతా సెంటెన్స్ కరెక్ట్గా లాజికల్గా ఉంటే ఇక్కడ మనము 0 to 100% ఆర్ 100% to 0% ఉన్నటువంటి ఏ యాడ్వర్బ్ అయినా వాడుకోవచ్చు. ఇది మీరు మనసులో పెట్టుకోండి. సో ఇక్కడ బ్లాంక్ లేకపోయినా సెంటెన్స్ లాజికల్గా ఉందా. షీ ఫర్గెట్స్ టు కాల్ హర్ ఫ్రెండ్స్ అట్లీస్ట్ వన్స్ ఎ వీక్. కనీసం వారానికి ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేయడానికి కూడా అమ్మాయి మర్చిపోతుంది. సరిపోయిందా, సరిపోలేదా, జరగవచ్చు కదా. కాబట్టి ఇది ఓపెన్ సెంటెన్స్. ఓపెన్ సెంటెన్సెస్లో ఎప్పుడు, లాజికల్ సెంటెన్సెస్లో ఎప్పుడు మీరు మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. షీ సమ్ టైమ్స్ ఫర్గెట్స్ టు కాల్ హర్ ఫ్రెండ్స్ అట్లీస్ట్ వన్స్ ఎ వీక్. అప్పుడప్పుడు మర్చిపోతుంది, ఎప్పుడు రెగ్యులర్గా చేస్తుంది, అప్పుడప్పుడు మర్చిపోతుంది. అర్థమైందా. తర్వాత హీ ఈట్ ఫాస్ట్ ఫుడ్ బికాస్ హీ ప్రిఫర్స్ హోమ్ కుక్డ్ మీల్స్. ఇది తీసేయండి. ఇది తీసేసి హీ ఈట్ ఫాస్ట్ ఫుడ్ బికాస్ హీ ప్రిఫర్స్ హోమ్ కుక్డ్ మీల్స్ అని రాసుకోండి. పోనీ ఏంటి ఇక్కడ హీ ఈట్ ముందు ఇది మార్చండి, మర్చిపోయాను, ఇది మార్చండి. హీ అనేదేమో సింగులర్లో ఉంది, ఈట్ ప్లూరల్లో ఉంది, ఎస్ కలిపేయండి. ఇప్పుడు చూడండి, హీ ఈట్స్ ఫాస్ట్ ఫుడ్. అతను ఫాస్ట్ ఫుడ్ తింటాడు. ఎందుకయా, బికాస్ హీ ప్రిఫర్స్ హోమ్ కుక్డ్ మీల్స్. ఇంట్లో వండినవి తినడానికి ఇష్టపడతాడు. ఇదేంటి, ఒకవైపునేమో అతను ఫాస్ట్ ఫుడ్స్ తింటాడు అంటున్నావు, ఇంకోవైపు ఎందుకు తింటాడా ఫాస్ట్ ఫుడ్ అంటే అతనికి ఇంట్లో వండినటువంటి ఆహార పదార్థాలు లేదా భోజనం ఇష్టము. మరి ఇంట్లో వండిన భోజనం తినేవాడికి ఫాస్ట్ ఫుడ్ తింటాడా, తినడు కదా. ఇది ఇల్లాజికల్ సెంటెన్స్లో మీరు ఇక్కడ తప్పనిసరిగా దీనికి కాంట్రరీ మీనింగ్ వచ్చేటటువంటి యాడ్వర్బ్ ప్లేస్ చేయాలి. సో ఇంట్లో వండినటువంటి భోజనం తినేవాడికి బయట ఫాస్ట్ ఫుడ్ తినటం మీద ఎంతవరకు ఇష్టం ఉంటుంది, తక్కువ ఉంటుంది కదా. కాబట్టి నెగటివ్ మీనింగ్ వచ్చేటటువంటి ఫ్రీక్వెన్సీ యాడ్వర్బ్ని ఇక్కడ మనం ప్లేస్ చేయాలి. నెగటివ్ మీనింగ్ అంటే సెల్డమ్ పెట్టుకోండి. సో హీ సెల్డమ్ ఈట్స్ ఫాస్ట్ ఫుడ్ బికాస్ హీ ప్రిఫర్స్ హోమ్ కుక్డ్ మీల్స్. ఎంత హోమ్ కుక్డ్ మీల్స్ ఇష్టమైనా నెలలో ఒకసారో 2 నెలలకు ఒకసారో మనం బయట తింటాం. కాబట్టి నేను సెల్డమ్ అనేది పెట్టాను. సెల్డమ్ అంటే అతి కొద్ది సార్లు, ఎంత మనకి ఇష్టమైనా సరే కొన్ని నెలలో ఒకసారో 2 నెలలకు ఒకసారో బయట తినవలసిన అవసరం ఏర్పడుతుంది. అందుకని ఈ సెల్డమ్ ఈట్స్, ఎప్పుడు తినడండి, ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు ఒకసారి బయట తింటాడు. ఎందుకు ఎప్పుడు తినడు, ఎందుకంటే అతనికి ఇంట్లో చేసిన వంట ఇష్టం అనే అర్థంలో వాడతాం. దే ట్రావెల్ అబ్రాడ్ టు ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ కల్చర్స్. సో ఇది లేకుండా సెంటెన్స్ లాజికల్గా ఉందా లేదా. దే ట్రావెల్ అబ్రాడ్ టు ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ కల్చర్స్ కదా. వాళ్ళు ఆ వివిధ సంస్కృతులు అనుభవంలోకి రావటం కోసము, ఎక్స్పీరియన్స్ అవటం కోసం, ఆ వివిధ రకాలైనటువంటి సంస్కృతులు, ఆ దేశాలు, వాళ్ళ ప్రజల్ని చూడడానికి, ఆ సంస్కృతి తెలుసుకోవటానికి వాళ్ళు ఎక్కువగా వాళ్ళు అసలు ట్రావెల్ చేస్తుంటారు, విదేశాలకు ప్రయాణాలు చేస్తుంటారు అన్నాం. ఇందులో నెవర్ కూడా వాడుకోవచ్చు కదా. దే నెవర్ ట్రావెల్ అబ్రాడ్ టు ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ కల్చర్స్. విభిన్నమైనటువంటి సంస్కృతులు తెలుసుకోవటానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరయ్యా, తప్పేముంది అందులో. కాబట్టి ఇది కూడా లాజికల్ సెంటెన్సే. కాబట్టి ఇక్కడ కూడా మీరు పాజిటివ్ టు నెగటివ్ వాడుకోవచ్చు. కానీ సెంటెన్స్ మనం
నెగటివ్ పాజిటివ్ వాడుకుందాం. అబ్రాడ్ అనేది ఆఫెన్గా చేయం కాబట్టి, అంటే అతి తరచుగా చేయం కాబట్టి మనము అకేషనల్ అని పెట్టుకోవచ్చు. అకేషనల్లీ, లేదా కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు అనుకోండి ఆఫెన్ కూడా రాసుకోవచ్చు. దే ఆఫెన్ ట్రావెల్ అబ్రాడ్ టు ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ కల్చర్స్. తర్వాత కిరణ్ హ్యావ్ డిన్నర్ అట్ 8:30. కిరణ్ అనేవాడేమో సింగులర్, హ్యావ్ అనేదేమో ప్లూరల్. కాబట్టి ఏం చేయాలి, దీన్ని సింగులర్ చేయాలి. సింగులర్ చేయాలంటే హ్యావ్కి హ్యాస్గా మార్చాలి. సో కిరణ్ హ్యాస్ డిన్నర్ అట్ 8:30. ఇది లేకపోయినా సెంటెన్స్ లాజికల్. కిరణ్ హ్యాస్ డిన్నర్ అట్ 8:30 అంతే కదా, 8:30కు భోజనం చేస్తాడు. ఇక్కడ పిఎం అవన్నీ రాయాలని నేను అవసరం లేదు, ఎందుకంటే డిన్నర్ అనేది రాత్రిపూట చేస్తాం కాబట్టి ఇక్కడ మళ్ళీ మనము 8:30 అని రాయని అవసరం లేదు, 8:30 పిఎం అని రాయని అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఈ సెంటెన్స్ కరెక్టే, లాజికల్గా కూడా ఉంది. ఏది, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లేకపోయినా. కాబట్టి ఇక్కడ మనము ఓపెన్ సెంటెన్స్ ఇది. ఏం మీ ఇష్టం వచ్చింది రాసుకోండి, ఓకే మీ ఇష్టం. యూజువల్లీ, కిరణ్ యూజువల్లీ హ్యాస్ డిన్నర్ అట్ 8:30. బ్రహ్మాండంగా సరిపోయింది. ఇది మీకు ఇచ్చినటువంటి హోంవర్క్. మీరు చేసిన వాళ్ళు నాకు పంపించారు, నేను కరెక్షన్స్ చేసి మళ్ళీ వెనక్కి పంపించాను వాళ్ళకి. పంపించని వాళ్ళు ఇప్పుడు ఇది ముందు పెట్టుకొని మీరేం రాశారో చూసుకొని కోరిలేట్ చేసుకోండి. చేసుకోవటం వల్ల మీకు ఇంకొంచెము దాని మీద అవగాహన పెరుగుతుంది. మీరు ఫ్యూచర్లో సెంటెన్స్ని అర్థం చేసుకొని ఎటువంటి యాడ్వర్బ్ ఫ్రీక్వెన్సీ ఉపయోగించాలో తెలుస్తుంది. మీకు చెప్పిన విధంగా స్నిప్పెట్స్ అనే ప్రోగ్రాం రేపటి క్లాస్లో బిగిన్ చేస్తాను. అదేంటంటే 2-3 రాసినటువంటి కామెంట్స్ తీసుకొని వాళ్ళు ఎక్కడ తప్పులు చేశారు, అక్కడ ఏం మిస్ అయ్యారు, అక్కడ ఏమి ఉండాలి అనేవి మనం డిస్కస్ చేస్తూ అలా నేర్చుకుంటే ఇంకొంచెం బాగుంటుందని నా ఉద్దేశం. ఇదిగో మీరు ఇక్కడ అలా తప్పు చేశారా, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, లేదు ఇక్కడ పదం తప్పు రాశారు. కొంతమందికి ఏంటంటే సెంటెన్స్ మొత్తం రాస్తారు, అక్కడ రాయవలసినటువంటి పదము వేరేది రాస్తారు. అంటే వొకాబులరీ చిన్న చిన్న పదాలే, నేనేం అడ్వాన్స్డ్ వొకాబులరీలోకి ఏమి వెళ్ళము. చిన్న చిన్న పదాలతోటే మీ అంతటా మీరు సెంటెన్సెస్, ఇప్పుడు అందరూ మీరు సింపుల్ సెంటెన్సెస్ రాస్తున్నారు, అంతవరకు వస్తే చాలు మనకి. రెండవది నేను మరీ చెప్తున్నాను, స్టేట్మెంట్స్ చాలా 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 ఇంపార్టెంట్ అండి లైఫ్లో. మీరు డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ చూడండి, లేదా మళ్ళీ వెళ్ళి స్టేట్మెంట్స్ మీరు 2 సార్లు 3 సార్లు చూడండి. చాలా ఇంపార్టెంట్. మీకు దాని యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలియదు. ఈ వయసులో నేర్చుకునే క్రమంలో దాని ఇంపార్టెన్స్ తెలియదు మీకు. దయచేసి 2-3 సార్లు చూడండి. ప్రతిసారి యూట్యూబ్కి వెళ్ళడానికి డౌన్లోడ్ చేసుకోండి. అవి డౌన్లోడ్ చేసుకొని 2-3 సార్లు చూసి మళ్ళీ ఆ ఎక్సర్సైజ్ని చేయండి. నేను ఇచ్చిన నోట్స్లు మళ్ళీ గట్టిగా చదవండి, మీకు చాలా చాలా అవసరపడతాయి అవి. రేపు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. క్లాస్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. రేపు క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.